రైతులను చైతన్యపరిచేందుకు ప్రభుత్వం రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు కార్యక్రమాన్ని చేపట్టింది. సిద్దిపేట జిల్లా గుడికందులలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ రైతు సంక్షేమ కమిషన్ సభ్యురాలు మరికంటి భవానీ పాల్గొన్నారు. ఎరువులు, కల్తీ విత్తనాల వల్ల కలిగే నష్టాలపై రైతులకు అవగాహన కల్పించారు. క్రమం తప్పకుండా భూసార పరీక్షలు చేయించుకోవాలని ఆమె సూచించారు. శాస్త్రీయంగా పంటలను అభివృద్ధి పరచాలన్నారు. ఈ సదస్సులో ప్రిన్సిపాల్ పరిశోధనా కేంద్రం అధిపతి డాక్టర్ శ్రీదేవి, వ్యవసాయ అధికారులు పాల్గొన్నారు. నిజంగానే ముఖ్యంగా 2-3 విషయాలు చెప్పదలుచుకున్నా. ఇందాక డాక్టర్ గారు మాట్లాడుతూ మరి 7 సంవత్సరాలలో 10 వరి సాగు పెరిగిన విషయాన్ని వారు గుర్తు చేసిండ్రు. వెరీ గుడ్. ఆర్థికంగా రైతులు కూడా మంచిగా బలోపేతం చెందాలని. బట్ నిన్న కొంచెం ఈ అకాల వర్షాల కారణంగా కొద్దిగా పంట నష్టం కూడా జరిగింది ఈ ప్రాంతంలో. అదే చూసుకుంటూ ఆగుకుంటూ వచ్చేసరికి నాకు లేట్ అయింది. వస్తూ మాసనపల్లి, తొగుట, తర్వాత కాంగల్ అవన్నీ చూసుకుంటూ రైతులతో మాట్లాడుకుంటూ రావడం మీ దగ్గరకు వచ్చేవరకు లేట్ అయింది. సో అక్కడ రాజేష్ చెప్తున్నాడు, వాళ్ళు ఆన్లైన్లో పెడతారట ఎన్ని ఎకరాల మీద పంట నష్టం జరిగింది, ఎవరెవరికి కూడా పంట నష్టం పరిహారం అందించే విధంగా వాళ్ళు చూస్తున్నారు. అవన్నీ వివరాలు జరుగుతాయి. మీరు కూడా అందరూ కూడా నమోదు చేయించుకోండి. తర్వాత మొన్న ఒక సెంట్రల్ గవర్నమెంట్ ఒకటి తీసుకొచ్చింది, ఫార్మర్ ఐడి కార్డ్ అని. సో రైతు కార్డ్ అనేది ఒకటి తీసుకొచ్చింది. ముఖ్యంగా ఆ రైతు కార్డుకి ఇప్పుడు రిజిస్ట్రేషన్ స్టార్ట్ అయింది. మీరందరూ కూడా మీ వ్యవసాయ అధికారులు మీ దగ్గరకు వస్తారు. సో నమోదు చేసుకోండి. మీ వివరాలు, మీ ఫోన్ నంబరు, మీ పేరు, మీకున్న ఎకరాలు ఏది రాయకుండా కరెక్ట్గా నమోదు చేసుకుంటే మీకు అట్లా మొత్తం కంప్యూటర్లో ఎక్కిస్తారు. ఎప్పుడైనా ఇట్లాంటి విపరీతాలు జరిగినప్పుడు లేదా సాయిల్ హెల్త్ టెస్ట్, ఇందాక డాక్టర్ గారు చెప్పినట్టు సాయిల్ హెల్త్ టెస్ట్ ఇవన్నీ చేయాలన్నా కూడా ఆ కార్డు తప్పనిసరి అన్నమాట. సో అందుకని అదందరూ కూడా సద్వినియోగపరచుకోండి. మీకు నిజంగానే ముఖ్యంగా 2-3 విషయాలు చెప్పదలుచుకున్నా. ఇందాక డాక్టర్ గారు మాట్లాడుతూ మరి 7 సంవత్సరాలలో తర్వాత పోతుంది మట్టి మొత్తం వాళ్ళు ముందు పోండి తొందరగా 4 కిలోమీటర్లు కాబట్టి బండి మీద తెచ్చుకుంటారు మీరు.